మీరు పార్ట్ టైమ్ అయినా ఫుల్ టైమ్ అయినా వర్క్ చేస్తూ ర్యాపిడోలో మంచి ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారా? ఎర్నింగ్ చేయాలనుకుంటే మీకైతే ఈ వీడియో టోటల్‌గా చూడండి. మీకు కస్టమర్‌ని ఎలా పికప్ చేసుకోవాలి, కస్టమర్‌ని ఎలా డ్రాప్ చేయాలి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. డిస్క్రిప్షన్‌లో ర్యాపిడో యాప్ లింక్ అయితే ఇచ్చాను. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. నా ద్వారా జాయిన్ అయితే మాత్రం మీకైతే జాయినింగ్ బోనస్ అయితే రావడం అయితే జరుగుతుంది. స్టార్ట్ ద వీడియో. మీకైతే ర్యాపిడోలో ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ర్యాపిడో యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేనైతే ర్యాపిడో యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ ఆఫ్ డ్యూటీ అని కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేస్తే మనకైతే ర్యాపిడో యాప్ అయితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాపిడో యాప్ అయితే ఆన్ అయిపోయింది. మనమైతే ర్యాపిడోని అయితే ఆన్ చేసాం. 2 నుంచి 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఆర్డర్స్ అనేవి పడుతూ ఉంటాయి. నాకైతే ఒక ఆర్డర్ అనేది పడింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకైతే లొకేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేస్తే మనమైతే ఆ రైడ్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళం అవుతాం. నేనైతే ఆ రైడ్ని అయితే యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేయగానే మనమైతే ఇప్పుడు కస్టమర్ ఉన్న పికప్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గో టు పికప్ పైన క్లిక్ చేయగానే మనకైతే కస్టమర్ ఉన్న లొకేషన్ అయితే మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూసారా. నాకైతే ఇక్కడ 6 మినిట్స్ అయితే చూపిస్తుంది. 1.3 కిలోమీటర్స్ అట కస్టమర్ ఉన్న లొకేషన్. నేనైతే ఇప్పుడు కస్టమర్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్తున్నాను. మీకోసం అయితే ఇక్కడ స్క్రీన్ పైన షో చేస్తున్నాను చూడండి. జాగ్రత్తగా చూడండి. ఇదైతే మీ గురించే నేనైతే స్క్రీన్ పైన షో చేస్తున్నాను. మీరేమి టెన్షన్ పడకండి, ఎందుకంటే కస్టమర్ ఉన్న పికప్ లొకేషన్ అండ్ డ్రాప్ లొకేషన్ టోటల్ ర్యాపిడో యాప్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ర్యాపిడో యాప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇంకో 2 మినిట్స్లో అయితే కస్టమర్ ఉన్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోతా. నేనైతే ఇప్పుడు కస్టమర్ ఉన్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. ఫస్ట్ మనం రీచ్ అవ్వగానే చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, దాన్ని అయితే ఇక్కడ స్వైప్ చేయండి. నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఇంకోటి వస్తుంది, దాన్ని కూడా స్వైప్ చేయండి, స్టార్ట్ రైడ్ అని. అలా స్వైప్ చేయగానే మనకైతే ఒక 4 నంబర్ డిజిట్ గల కోడ్ అయితే అడుగుతుంది. అది మనం కస్టమర్ నుంచే తీసుకోవాలి. ఆ కోడ్ అయితే తీసుకొని కస్టమర్ని అయితే నా బైక్ పైన ఎక్కించుకున్న. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఎందుకంటే ఆ మేడంని అయితే ఫుల్ వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ మ్యాటర్ అది. వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం వీడియో తీస్తాం, లేకుంటే లేనే లేదు. కస్టమర్ నుంచి అయితే క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నా. కస్టమర్ నుంచి క్యాష్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. నాకైతే ఇక్కడ 37 రూపీస్ చూపిస్తుంది. మనమైతే క్యాష్ తీసుకోవాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా, దాన్ని అయితే టైప్ చేయండి, క్యాష్ అని పడిపోతుంది. లేదా కస్టమర్ నుంచి ఆన్లైన్లో బార్కోడ్కి స్కాన్ చేయాలనుకుంటే ఆ స్కాన్ బటన్ పైన ట్యాప్ చేయండి, స్కానర్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూశారు కదా ఈ వీడియోని అయితే. కస్టమర్ని ఎలా పికప్ చేయాలి, కస్టమర్ని ఎలా డ్రాప్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించాను. నాకైతే డైలీ ర్యాపిడోలో ఇంత ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. మీకు మరిన్ని ర్యాపిడో సంబంధించిన వీడియోస్ అయినా, డెలివరీ సంబంధించిన వీడియోస్ అయినా, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నా ఛానల్లోనైతే నేను జెన్యూన్గా అందిస్తాను. నా ఛానల్కి ఇప్పుడే వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.